నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. చదవబడిన ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించే దేవుడవు, వారితో నిబంధనను స్థిరపరిచే దేవుడు అని ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని కటాక్షించే దేవుడవు, విడిచిపెట్టే దేవుడవు కాదు. నువ్వు ఖచ్చితంగా కటాక్షం చూపిస్తావు, వారిని స్థిరపరుస్తావని ఈ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ వాక్యాన్ని మాట్లాడాలని ఎందుకు ఆశపడుతూ ఉన్నానంటే, ఆయనను ప్రేమించి ఆయన పరిచర్యకు తలొగ్గి, ఆయన పిలుపుకు తలొగ్గి, ఆయన పనిని చేపట్టిన ఈ సేవక కుటుంబాన్ని దేవుడు కటాక్షిస్తున్నాడు. దేవుడే ఈ పరిచర్యను స్థిరపరచబోతున్నాడు అనేది సత్యం. ఇప్పటికే మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య పక్షమున దేవుడు జరిగిస్తున్న కార్యాలు, దేవుడు ఈ సేవక కుటుంబానికి తోడుగా ఉండి, ఈ పరిచర్యకు తోడుగా ఉండి, ఈ పరిచర్యను స్థిరపరుస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి కావలసిన అర్హతలుగా మనం చూసాం. దేవుణ్ణి ప్రేమించే వారిగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పక మనల్ని కటాక్షిస్తాడట. దేవుడు తప్పక మనలను స్థిరపరుస్తాడని ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటున్నామా? ఒక ప్రేమిస్తే సరిపోద్దా? తరువాత మాట మనం చూస్తున్నాం, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తానికి లోబడే వారిగా మనం ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని కేవలం పఠించే వారిగా కాక పాటించే వారిగా మనం ఉన్నప్పుడట దేవుడు మనల్ని కటాక్షిస్తాడట, మనలను స్థిరపరుస్తాడట. ఈ పరిచర్యకు, ఈ సేవక కుటుంబానికి దేవుడిస్తున్న వాగ్దానం, మీరు నన్ను ప్రేమించే వారిగా ఉంటే, నా ఆజ్ఞలను పాటించే వారిగా ఉంటే, పుట్టినరోజు జరుపుకుంటున్న అంకితకు అలాగే సూచనకు, ఈ సేవక కుటుంబ గర్భఫలాలకు దేవుడిస్తున్న వాగ్దానం, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటూ దేవుని ఆజ్ఞలను పాటించే వారిగా, దేవుని వాక్యానుసారంగా జీవించే వారిగా ఉన్నప్పుడు దేవుడు కటాక్షిస్తాడని, దేవుడు తప్పక స్థిరపరుస్తాడని ఈ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం అడుగులు ముందుకు వేసినప్పుడు తప్పక దేవుడు లేవనెత్తుతాడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు చూడడానికి పరిస్థితి వేరేలా కనబడుతూ ఉండొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం ఒక పొల్లైనను ఒక మాట అయినా తప్పిపోదట. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం అది నెరవేర్చబడేదే. దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ప్రేమించే వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తానికి లోబడి ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు తప్పక కరుణా కటాక్షములు మన ఎడల చూపిస్తాడని, ఆయన మనలను స్థిరపరుస్తానని మాటిస్తున్నాడు. కనుక దేవుని మాటకు తలొగ్గి ఆయన్ను ప్రేమించే వారిగా ఈ సేవక కుటుంబం ప్రత్యేకంగా ఉండులాగున, అలాగే ఈ సేవ స్థిరపరచబడాలి అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన చిత్తానుసారంగా ముందుకు అడుగులేసినప్పుడు ఈ పరిచర్యను దేవుడు స్థిరపరుస్తాడు అనేది గుర్తెరిగి, ఈ సేవక కుటుంబం ఆయన పనిలో ఆయన్ని ప్రేమిస్తూ ఆయన చిత్తానుసారంగా ముందుకు కొనసాగలాగిన మీ అందరూ ఈ సేవక కుటుంబం కొరకు ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న నా ద్వితీయ కుమార్తె, ఇంకో సాక్ష్యం చెప్పాలంటే, ఈరోజు ఆ వీడియో పెడుతున్నప్పుడు నా కుమార్తె అంకిత పుట్టినరోజు అని వచ్చింది. మళ్ళీ ఆ మాట పెట్టడానికి నాకు భయం వేసింది. నా కుమార్తె అనడానికి మళ్ళీ నాకు భయం వేసింది. దేవుడు ఇస్తేనే కదా. అనేక మంది గర్భఫలాలు లేక అల్లాడిపోయే వారిని మనం చూస్తున్నాం. అక్కడ నా కుమార్తె అని పెట్టడానికి నాకు మళ్ళీ భయం వేసి, దేవుడు మాకు అనుగ్రహించిన ద్వితీయ కుమార్తె అంకిత పుట్టినరోజు అని పెట్టాను. దీనిలో మనం గమనించాల్సింది, ప్రభువు ఇస్తేనే, ప్రభువు కనికరిస్తేనే మనం ఎలాగా క్షేమంగా ఉన్నామండి. ఆయన కృప చూపించబట్టే ఈరోజు చక్కని ఆరోగ్యములు కలిగి క్షేమంగా ఈ కుటుంబాలన్నీ ఉన్నాయి. కనుక అది గుర్తెరిగి దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టలుగా మనందరం ముందు కొనసాగాలని, తద్వారా దేవుడు మనలను కటాక్షించబోతున్నాడని, కరుణ చూపిస్తున్నాడని, అలాగే మనలను మన కుటుంబాలను దేవుడు స్థిరపరచబోతున్నాడని ప్రభు పేరిట తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన.
సకల ఆశీర్వాదాల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొను వారిని, నీ చిత్తము నెరిగి ఆ చిత్తానుసారంగా నడుచుకుని వారిని, నీ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించు వారిని నీవు కరుణించే దేవుడువని, కటాక్షం చూపించే దేవుడువని, తప్పక మమ్మను స్థిరపరుస్తావని నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యానికి లోబడి నిన్ను ప్రేమించు వారిగా, నీ చిత్తానుసారంగా జీవించు వారిగా, తద్వారా నీవిచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని కృప ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ మీరు కలుగ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అంకితాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నీవు బహుమానముగా ఇచ్చిన ఈ గర్భఫలాలు నీకు ఉపయోగపడే సాధనాలుగా, నిన్నే మహిమపరిచే పాత్రలుగా వీరిని వరిదెల్లింప చేస్తున్నందుకు వందనాలు. ఈ సేవక కుటుంబం చుట్టూ ఎల్లప్పుడూ నీ కంచె, నీ కాపుదల, భద్రత మెండుగా దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వేడుకలో నీవు తోడై ఉండి అయా ఈ సేవను, ఈ పరిచర్యను మీరు విస్తరింప చేస్తున్నందులకు, స్థిరపరుస్తున్నందులకు వందనాలు చెల్లిస్తూ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనమని యేసు అనే శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అత్తే కూర్చొని ప్రార్థన చేస్తాం.